సర్పంచ్ల సమస్యల మీద ఇవాళ ఒక వేదికను తయారు చేసి మా కొరకు కొట్లాడుతున్న 10 టీవీ యాజమాన్యానికి నా పేరు రమేష్ సార్. మాది ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీ పక్కనున్న పందిల గ్రామం సార్. దాదాపు 67% ఓటింగ్ తోటి మళ్ళీ కూడా గెలవడం జరిగింది. కేవలం నేను ఎన్ని హామీలు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. కేవలం మీ అందరికీ అందుబాటులో ఉంటాను, 24 గంటలు మీకు తోడుగా ఉంటానని చెప్పడంతో అప్పుడు కూడా సాధ్యమైంది. మన గ్రామానికి ఏదైతే అవసరం ఉందో ఆ విధానంతో ముందుకెళ్ళాలి, ఒక విజన్ తోటి ముందుకెళ్ళాలి అని అదే కోరుకున్నాను, అదే చేయడం జరిగింది. దాదాపు 100కు పైగా మెడికల్ హెల్త్ క్యాంపులు పెట్టాను. అదేవిధంగా నాకున్న కోరిక ఏంటిదంటే రాష్ట్ర స్థాయిలో ఏవైనా కానీ గాంధీ జయంతి కానీ పండుగలు కానీ ఏవైతే ఘనంగా జరుగుతాయో అవన్నీ కూడా గ్రామ స్థాయిలో మనం నిర్వహించాలి. అది గొప్ప ఆశయంతో ముందుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజులలో కూడా ఇలాంటి కార్యక్రమాలతోటి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. ఇంకొకటి మా రఘునందన్ రావు గారికి చిన్న సబ్మిషన్ సార్. ఎందుకంటే నిధుల విషయంలో మన ప్రభుత్వాల నుండి వచ్చేది అరకొర నిధులతోటే వస్తున్నాయి. ఆ వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవడంలో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టి మనం అభివృద్ధి పనులు చేస్తున్నాము కదా, ఆ చేసినప్పుడు ఆ నిధులు ఏమవుతున్నాయంటే మళ్ళీ మాకు డ్రా కావడం లేదు. ఎందుకంటే వాస్తవానికి పనులు చేయడమే గొప్ప, చేసిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా కూడా పెండింగ్ బిల్లులు అట్లే ఉండిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా ఇంకా 35 లక్షల రూపాయల బిల్లులు కూడా మాకు పెండింగ్ ఉన్నాయి. గత సర్పంచ్లు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ పెండింగ్ బిల్లులు ఏవైనా అవన్నీ కూడా క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇది చాలా అవసరం సార్. సర్పంచులు అందరి డిమాండ్ మా దృష్టికి కూడా చాలాసార్లు వచ్చింది. ఇది ప్రభుత్వానికి తీసుకెళ్ళాలి ఈ సమాచారాన్ని. పెండింగ్ బిల్స్ చాలా ఉన్నాయి. అఫ్ కోర్స్ అది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు కావచ్చు, కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వాలు ఏవైనా ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ గ్రామాలు అవే, ప్రజలు వాళ్ళే కాబట్టి ఆ బిల్స్ అనేది చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది. నా పేరు గుడిచె గట్టయ్య యాదవ్, మాది పెద్దపల్లి జిల్లా మంతిలి మండలం కర్నాల గ్రామ సర్పంచ్ని. నేను తెలంగాణ ఉద్యమకారుని. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తా అని మాటిచ్చింది. దానికి మా మంత్రి శ్రీధర్ బాబు గారు అనౌన్స్ చేశారు. దానికి మేము కృతజ్ఞతలను దాన్ని నిలబెట్టుకోవాలని మన బల్మూరి వెంకట గారిని కోరుతున్నాను. చాలామంది ఉద్యమకారులు నాతో పాటు జైలు వెళ్ళి అన్ని రకాల నష్టపోయారు. దయచేసి ఎప్పటి నుంచో ఒక ఉద్యమ ఫోరం ఏర్పాటు చేసి మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాం, కానీ కనీసం ఇప్పటి వరకు కూడా పట్టించుకునే దాఖలు. దయచేసి అది కొంచెం దాన్ని కార్యరూపం దాల్చాలని కోరుతున్నాను. ఇంకొకటి, నిన్న మా సన్మాన కార్యక్రమంలో శ్రీధర్ బాబు గారు, నేను 2 సార్లు గతంలో ఓడిపోయినా, నిన్న నైటు